తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధుల వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ముందుగా ఏ జిల్లాలకి జమ చేస్తారో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గతంలో కట్టిన పెన్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా పెన్షన్ సంబంధించి మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ప్రతి పెన్షన్ సంబంధించి మనకి గతంలో చాలామందికి అయితే కట్ అయ్యాయి కదా. అంటే మనకి జూన్ జూలై మంత్లో చాలామందికి అయితే పెన్షన్లు అనేవి అయితే కట్ అయ్యాయండి. సో వారికి కట్ అయిన వారికి ఈసారి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వం మనకి వృద్ధుల వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధుల వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి సో ఎప్పటి నుంచి జమ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే కేటాయించబోతుందన్నమాట. సో ప్రతి జిల్లాలకి కూడా జమ చేయబోతుందండి. చాలామంది ముందుగా ఏ జిల్లాకి జమ చేస్తారని అడుగుతున్నారు. సో అన్ని జిల్లాలకి కూడా వస్తాయన్నమాట. అయితే కాస్త సమయం అయితే పట్టనుందండి. అయితే అర్హులైన వారికి మాత్రం ఉన్నదన్నమాట ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి అయితే దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుల్లోగా దీనిపై అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.